So guys, now let's discuss about remaining two output paths అన్నమాట. ఒకటి వచ్చేసి let's discuss it. Okay guys, now let's go to next రెండు అవుట్పుట్ పార్సర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సర్ అన్నమాట. స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పైడాంటిక్ అన్నమాట. పైడాంటిక్ అవుట్పుట్ పార్సర్. సో ఈ రెండిటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ థింగ్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సర్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్ ఏంకైనా ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి ఫ్రమ్ లాంగ్చింగ్ డాట్ అవుట్పుట్ పార్సర్స్ ఇంపోర్ట్ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సర్ అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి రెస్పాన్స్ స్కీమా. ఓకే ఓకే సో రెస్పాన్స్ స్కీమా ఈక్వల్ టు ఇక్కడ రెస్పాన్స్ స్కీమా అన్నమాట. అగైన్ సారీ response schema equal to square brackets open and here you have to use it like already ఇచ్చింది నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. సో ఇక్కడ ఏంటి నేమ్ మనకి ఏం కావాలి అన్న దాన్ని బట్టి. సో నాకు ఇక్కడ ఏంటి నేను ఇక్కడ నేమ్ ఏమి ఇస్తున్నాను ఫిక్స్ అని ఇస్తున్నాను. అంటే ఏం గురించి ఇస్తున్నాను procedure of steps involved to fix the error. ఓకే అండ్ నెక్స్ట్ సెంటిమెంట్ ఇది తీసేసి ఇది జస్ట్ ర్యాండమ్ గా సజెస్ట్ చేసింది గాయస్ మనం ముందు రాసిన కోడ్ బట్టి ఉంటే. సో మనం ఇక్కడ ఏంటి కాజ్ ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలి అసలు ఎర్రర్ ఎందుకు వచ్చింది వై ద ఎర్రర్ ఈస్ అకర్డ్. ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ రెండిట్లు ఇచ్చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ పార్సర్ ఈక్వల్ టు స్ట్రక్చర్డ్ పార్సర్ ఎనీ నేమ్ గైస్ ఇట్స్ యువర్ విచ్ స్ట్రక్చర్డ్ పార్సర్ ఇక్కడ స్ట్రక్చర్ అవుట్పుట్ పార్సర్ డాట్ ఫ్రమ్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం రెస్పాన్స్ స్కీమా కదా. సో రెస్పాన్స్ స్కీమా అన్నమాట. Why not shown? I don't know. Yeah, చూపించింది ఫ్రమ్ రెస్పాన్స్ స్కీమాస్. సో ఇందులోకి మీరు ఏం పాస్ చేస్తారు ఇప్పుడు మీరు తీసుకున్న పేరు రెస్పాన్స్ స్కీమాని పాస్ చేయాలి. ఓకే దెన్ నెక్స్ట్ సో మీరు ఇందాకలో ఆల్రెడీ తీసుకున్న దాన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేయండి. Ctrl+V అండ్ యా సేమ్ ఇదే మళ్ళీ తీసుకుంటారు. సో ఇక్కడ జేసన్ పార్సల్ బదులు స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సల్ అని తీసుకుంటారు. ఓకే యువర్ గెట్ ఫార్మాట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో యా ఇది తీసేయండి ఇక్కడ. ఇది రెండు అవసరం లేదు మనకి.
ఈ రెండు అవసరం లేదు, ఈ రెండు తీసేయండి. ఫ్రమ్ లాంగ్వేజ్. సో ఇది ప్రాంప్ట్ టెంప్లెట్ అండ్ ఫార్మాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇండియా ఇది కావాలి మళ్ళీ మనకి. దిస్ పేరును మార్చుదాం. ఎస్ పెడుతున్నాను నేను ఇక్కడ ప్రాంప్ట్ కూడా లాస్ట్ లో ఎస్ పెడతాను. సో ఇక్కడ కూడా ఎస్. ప్రాంప్ట్ వాల్యూస్ రిజల్ట్స్. ఓకే, యా ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇది రన్ అయిపోయింది. ఇది వెయిట్, మిస్సింగ్ వన్ రిక్వైర్మెంట్. I think we have to pass this question one maybe. సారీ, ఇక్కడ మనం స్ట్రక్చర్డ్ పార్సర్ ని పాస్ చేయాలి. దీన్ని కదా మనం పాస్ చేస్తున్నాము. సో అది ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో దాన్ని పాస్ చేయాలి. మీరు స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సర్ ఎందుకు పాస్ చేస్తారు? ఓకే, డన్. ప్రాంప్ట్ వచ్చింది. నెక్స్ట్ రిజల్ట్. ఫార్మాట్ ఏంటి? రిటర్న్ JSON ఆబ్జెక్టా? వెయిట్ గైస్, యా ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చాం, ప్రాంప్ట్స్ ఇవ్వలేదు. అక్కడ మనం పేరు మార్చినప్పుడు ఇక్కడ కూడా మార్చాలి కదా. ఓకే, సో మనం ఇవ్వాలనుకున్నవి ఇక్కడ ఇచ్చిందనమాట. ఫార్మాట్. సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ థింగ్ కంటెంట్ కమాండ్ ఫిక్స్ ఎక్కడ ఉంది చూడండి. ఫిక్స్ విల్ డిపెండ్ ఆన్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ కాజ్ కూడా ఉంటుంది. జస్ట్ అలా స్వైప్ చేయండి. సో ఓకే, చాలా ఎక్కువ ఉంది. మీరు అలా చూస్తే మీకు కాజ్ కూడా కనిపిస్తుంది. సో అదనమాట. సో ఈ విధంగా మనం ఈ స్ట్రక్చర్డ్ అవుట్పుట్ పార్సర్స్ ని వాడుకుంటాం. నెక్స్ట్